నల్లధనంపై సర్జికల్ స్ట్రైక్ అన్నారు. విదేశాల్లో పోగుపడ్డ లక్షల కోట్ల నల్లధనాన్ని వెలికితీసి ప్రజల అకౌంట్స్లో జమ చేస్తామని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న అవినీతి, నల్లధనం, నకిలీ నోట్ల బెడదకు పరిష్కారమని విశ్వసించారు. నాటి ఆర్బీఐ గవర్నర్ రఘురామరాజన్ సహా పలువురు నిపుణులు కాదన్నా వినకుండా ముందుకు వెళ్లారు. మరి ఎలాంటి ఫలితాలు సాధించారు? దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని ఎలాంటి కొత్త పుంతలు తొక్కించారు? పెద్ద నోట్ల రద్దుకు 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కథనం. 2016 నవంబర్ 8 దేశ ప్రజలందరూ ఎవరి పనుల్లో వారున్నారు. రాత్రి 8 గంటలకు పిడుగు లాంటి వార్త దేశాన్ని ఊపేసింది. అదే నోట్ల రద్దు. దేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఆ ప్రసంగంలో మోడీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో అప్పటి వరకు మార్కెట్లో ఉన్న 86% కరెన్సీ చిత్తు కాగితాలుగా మారిపోయింది. ఇది అవినీతిపై మాస్టర్ స్ట్రోక్ అన్నారు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు. నోట్లు రద్దు చేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోడీ తనకు 50 రోజులు గడువు కావాలని కోరారు. డిసెంబర్ 30 వరకు గడువు కావాలని, డిసెంబర్ 30 తర్వాత నోట్ల రద్దులో తప్పు ఉందని తేలితే ఏ చౌరస్తాలో నిలబెట్టి శిక్ష విధించినా భరిస్తానన్నారు మోడీ. దేశ ప్రజలకు శరాఘాతంగా పరిణమించిన తన నిర్ణయాన్ని ఆయన నల్లధనాన్ని అరికట్టడానికి తీసుకున్న చర్యగా చెప్పుకున్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదంపై అది సర్జికల్ స్ట్రైక్ అని ప్రకటించారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ సమాజం వైపు ఒక పెద్ద ముందడుగు అని తెలిపారు. ఉన్న పళానా నోట్ల రద్దుతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. దీంతో తమ వద్ద ఉన్న నోట్లను బ్యాంకులో జమ చేసేందుకు జనం భారీ క్యూలు కట్టారు. ఈ క్యూలు కిలోమీటర్ల పాటు సాగాయి. మరోవైపు 500, 1000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. క్రమంగా 500, 2000 రూపాయల నోట్లను తీసుకొచ్చింది. బ్యాంకుల్లో రద్దీ పెరుగుతూ ఉండడం, నగదు మార్పిడి కష్టంగా మారడంతో ఏటీఎంల నుంచి నోట్లు తీసుకోవచ్చని తెలిపింది. ఏటీఎంల నుంచి కొత్త నోట్లు తీసుకునేందుకు ప్రజలు పడిన అవస్థలు అన్నీ ఇన్ని కాదు. దేశవ్యాప్తంగా నోట్ల మార్పిడి ఘటనలో 100 మందికి పైగా మృతి చెందారు. నల్లధనాన్ని అరికట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే భారతీయ రిజర్వ్ బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం 99% కరెన్సీ బ్యాంకులలో జమ అయింది. కొందరు పాత కరెన్సీని ఆస్తుల రూపంలోకి మార్చుకున్నారని తెలియవచ్చింది. తర్వాతి కాలంలో నోట్ల కొరత ఏర్పడి జనం పలు ఇబ్బందులు పడ్డారు. మొదట్లో 2000 రూపాయల నోటు మాత్రమే మార్కెట్లో చలామణీలోకి వచ్చింది. ఇదే సమయంలో 2000 రూపాయల దొంగ నోట్లు కూడా మార్కెట్లోకి ప్రవేశించాయి. దీంతో ప్రభుత్వం 2000 రూపాయల నోటు ముద్రణను నిలిపివేసింది. డిజిటల్ ఎకానమీ, నగదు రహిత లావాదేవీల దిశగా భారత్ను నడిపించేందుకే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు మోడీ చెప్పుకొచ్చారు. తన ప్రసంగంలో నల్లధనం రద్దు కంటే 3 రెట్లు ఎక్కువగా నగదు రహిత, డిజిటల్ అనే పదాలే ఎక్కువగా వాడారు. ఇక నవంబర్ 8న నోట్లు రద్దు చేస్తూ మాట్లాడిన సందర్భంలో ఒక్కసారి కూడా నగదు రహిత, డిజిటల్ అనే పదాలే వాడలేదు. అంతేకాదు, నల్లధనం వెలికితీసి దేశ ప్రజల ఖాతాల్లో వేస్తానన్న హామీ గురించి ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లేవు. అయితే విపక్షాలు మాత్రం నల్లధనంపై కాదు, ఆర్థిక వ్యవస్థపై సర్జికల్ స్ట్రైక్ అని ఆరోపించాయి. కేవలం 15 మంది బడా కార్పొరేట్ వ్యాపారుల కోసం ప్రజల్ని కష్టాల పాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నల్ల నోట్ల రద్దును వ్యతిరేకించినందుకు అప్పటి ఆర్బీఐ గవర్నర్ రాజన్ను సాగనంపారన్నారు. అనుకూలంగా ఉండే వారిని పదవిలో కూర్చోబెట్టారని ఆరోపించారు. దీనివల్ల దేశం చాలా ఇబ్బందులు పడుతుందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇంతకు పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక ముఖచిత్రంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? ఎన్డీఏ ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలు సాధించిందా? ఆర్థిక రంగ నిపుణులు ఏమంటున్నారు? నోట్ల రద్దు దేశ జీడీపీపై పెను ప్రభావం చూపింది. ఆర్థిక వృద్ధి తగ్గుముఖం పట్టి 5% స్థిరపడింది. కొన్ని రోజుల పాటు వ్యాపారాలన్నీ మందగించాయి. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు అప్పటి నుంచి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అనూహ్యంగా ఈ నిర్ణయం వెలువడటంతో 2016 నుంచి 17 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగిత రేటు నాటికి 4 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. 2017 నుంచి 18లో 45 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. నోట్ల రద్దు వల్ల నాడు ఉద్యోగాలపై, ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడిందని పలు సర్వేలు వెల్లడించాయి. నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థలో కీలక రంగాలను తీవ్రంగా దెబ్బతీసింది. భారత స్థూల విలువ జోడింపులో సగభాగంగా పరిగణించే వ్యవసాయం, తయారీ, నిర్మాణం వంటి రంగాలు నోట్ల రద్దుతో కుదేలయ్యాయి. దేశంలో ఉద్యోగాలు సృష్టించడంలో ఈ 3 రంగాలదే కీలక పాత్ర. జీవీఏను మొత్తం ఉత్పత్తుల విలువ, అందించిన సేవల ఆధారంగా లెక్కిస్తారు. నోట్ల రద్దుకు ముందు ఈ 3 రంగాలు 8% వృద్ధి రేటుతో ముందుకు వెళుతున్నాయి. నోట్ల రద్దు తర్వాత 2 త్రైమాసికాల్లో ఈ రేటు 8% నుంచి 4.6% పడిపోయింది. నోట్ల రద్దు ప్రభావం $15 బిలియన్ అంటే
జీడిపిలో 1.5% వరకు ఉంటుందని అంచనా. అత్యంత ఎక్కువ ఉపాధి సృష్టించే ఈ 3 రంగాల్లో నోట్ల రద్దు నిరుద్యోగానికి కారణమైంది. దేశానికి వెన్నుముక్కగా చెప్పుకునే రైతు తీవ్ర కష్టాల పాలయ్యాడు. మండీల్లో వ్యాపారుల వద్ద నగదు లేకపోవడంతో సరుకు కొనుగోళ్లు నిలిపివేసిన ఘటనలు అధికమయ్యాయి. దీంతో సరుకు అమ్ముడు కాక సాగుకు మదుపులు లేక రైతులు డీలా పడ్డారు. అదే సమయంలో బ్యాంకులు నోట్ల మార్పిడితోనే బిజీగా మారడంతో రైతుల గురించి పట్టించుకున్న నాదుడే లేకపోయాడు. దీంతో రైతాంగం అప్పులు సైతం అందక దిగాలు పడ్డారు. ఇదే అదునుగా వడ్డీ వ్యాపారులు చెలరేగారు. అధిక వడ్డీలతో రైతుల బ్రతుకులను నరకప్రాయం చేశారు. పోనీ డిజిటలైజేషన్ అయినా పూర్తిగా సాగిందా అంటే ఆ దాఖలా కూడా కనిపించలేదు. కిరాణా షాపుల్లో, చిన్న చిన్న మాల్స్లో ఆరంభంలో డిజిటల్ చెల్లింపులకు ప్రయత్నాలు చేసినా మిషన్లు మొరాయించడం, లావాదేవీలు సరిగ్గా జరగక క్యాష్తో లావాదేవీలు కొనసాగిస్తున్నారు. ఇక నిత్యావసరాలైన పాలు, ఇతర వస్తువులకు చిరు వ్యాపారులు నగదు లావాదేవీలే కొనసాగిస్తున్నారు. ఫలితంగా డిజిటల్ టు నగదు వైపే ఆర్థిక వ్యవస్థ ప్రయాణం సాగుతున్నట్టు కనిపిస్తోంది. నోట్ల రద్దు నుంచి దేశ ఆర్థిక రంగం కోలుకుంటున్న సమయంలో గత ఏడాది మందగమనం, ఇప్పుడు కరోనా దెబ్బ మీద దెబ్బ కొట్టాయి. ఆర్థిక రంగంపై ఊహించని ఉపద్రవంలా మారింది కోవిడ్ వైరస్. లాక్డౌన్తో మరోసారి దేశం స్తబ్దుగా మారింది. కొన్ని నెలల పాటు పారిశ్రామిక రంగం నిస్తేజమైంది. తర్వాత వరుసగా అన్లాక్ ప్రక్రియలు కొనసాగుతున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకోలేదన్నది నిపుణులు చెబుతున్నారు. ఈ విపత్తుల నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు కేంద్రం వరుసగా ప్యాకేజీలు ప్రకటిస్తున్నా అవి ఎంతవరకు ఫలిస్తున్నాయో చెప్పలేని పరిస్థితులున్నాయి. నోట్ల రద్దుతో దేశానికి కొన్ని ప్రయోజనాలు సైతం సమకూర్చిందని చెప్పక తప్పదు. కొంతవరకు అవినీతికి చెక్ చెప్పిందని నిపుణులు చెబుతున్నారు. డిజిటలైజేషన్కు ప్రోత్సాహాన్నిచ్చింది. ప్రధానంగా పన్ను చెల్లింపుదారుల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందింది. నోట్ల రద్దు భావి భారతానికి కొంత ప్రయోజనకరంగా ఉండటంతో పాటు డిజిటలైజేషన్కు ప్రోత్సాహం అందించిందని మరికొందరు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. నోట్ల రద్దు ప్రకటించిన 4 ఏళ్ల తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ భారీగానే పెరిగాయి. ప్రత్యేకించి పన్ను చెల్లింపులను ఎగ్గొట్టి తిరిగే వ్యాపారుల చీకటి యత్నాలకు అడ్డుకట్ట వేసిందని చెప్పొచ్చు. ప్రతి లావాదేవీ నమోదు చేయాల్సి రావడంతో వారి పన్ను చెల్లింపులు పెరిగాయి. దీనికి తోడు పౌరులు, ప్రభుత్వ అధికారులు వారి కుటుంబాల ఆస్తులను తప్పనిసరిగా బహిర్గతం చేయటం, ఆస్తులతో ఆధార్ లింకింగ్ వంటి అంశాలు నల్లధనాన్ని తగ్గించేందుకు దోహదపడ్డాయి. నోట్ల రద్దు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ప్రభుత్వం గణాంకాలతో సహా చెబుతోంది. నోట్ల రద్దు ప్రకటన నాటికి దేశంలో 17.5 లక్షల కోట్లు చెలామణిలో ఉంది. అందులో 500, 1000 నోట్లు 15.44 లక్షల కోట్లు. అంటే అప్పటికి చెలామణిలో ఉన్న నగదులో 86% ఈ పెద్ద నోట్లదే. ఇందులో 2017 జూన్ 30 నాటికి బ్యాంకుల్లో 15.28 లక్షల కోట్లు డిపాజిట్ అయ్యింది. బ్యాంకులకు చేరని డబ్బు 16,000 కోట్లు మాత్రమే. నోట్ల ముద్రణకు 2014-15లో 3,762 కోట్లు, 2015-16లో 3,421 కోట్లు, 2016-17లో 7,965 కోట్లు ఖర్చయ్యాయి. పన్ను చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కొత్తగా పన్ను పరిధిలోకి 56 లక్షల మంది వచ్చి చేరారు. ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు 24.7% పెరిగింది. గతేడాదితో పోలిస్తే వ్యక్తిగత ఆదాయ పన్నులో ముందస్తు వసూళ్లలో 41% పైగా పెరుగుదల కనిపించింది. 3 లక్షలకు పైగా డొల్ల కంపెనీల అనుమానాస్పద లావాదేవీలపై నిఘా కొనసాగుతుండగా 2.1 లక్షల డొల్ల కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. స్టాక్ ఎక్స్చేంజీలో 100 కొద్ది కంపెనీల నమోదు రద్దయ్యాయి. 400కు పైగా బినామీ ఆస్తులను గుర్తించారు. ఇక బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్లు 3 లక్షల కోట్లకు పెరిగాయి. ఇది వడ్డీ రేట్ల బేసిస్ పాయింట్లు తగ్గేందుకు ఉపయోగపడింది. 2016 అక్టోబర్ నాటికి 76.27 కోట్లుగా ఉన్న డిపాజిట్ చెల్లింపులు 2017 మే నాటికి 111.45 కోట్లకు పెరిగింది. నోట్ల రద్దు తర్వాత 1 కోటి మందికి పైగా కార్మికులు ఈపీఎఫ్, ఈఎస్ఐసి వ్యవస్థలో చేరారు. వేతనాలు నేరుగా అకౌంట్లలో జారీ చేయడం కోసం 50 లక్షల మంది కార్మికులు బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఉగ్రవాదులు, తీవ్రవాదులకు నగదు లభ్యత తగ్గింది. వారి దగ్గరున్న నోట్లను మార్చుకునే దారి లేకపోవడంతో నిధుల సమస్యతో విలవిలలాడాయి. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు, రాళ్ల దాడులు తగ్గాయి. నక్సలైట్లపైన నోట్ల రద్దు ప్రభావం పడింది. హవాలా లావాదేవీలు సగానికి తగ్గాయి. పాకిస్తాన్లో ముద్రించిన నకిలీ నోట్ల మాఫియాకు ఎదురుదెబ్బ తగిలింది.
అయితే నోట్ల రద్దు నిర్ణయాన్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తప్పుపట్టారు. తన పెట్టుబడిదారీ స్నేహితులకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా మోడీ నోట్ల రద్దును తీసుకువచ్చారని ఆరోపిస్తూ ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు రాహుల్. ఒకప్పుడు ప్రపంచంలోనే మెరుగైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల్లో ఒకటిగా ఉన్న భారత్ ఇప్పుడు బంగ్లాదేశ్ కన్నా దిగజారిందని అన్నారు. దీనికి కరోనా వైరస్ కారణమని ప్రభుత్వం చెబుతోందని, మరి బంగ్లాదేశ్ సహా ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ కరోనా వ్యాపించింది కదా అంటూ ప్రశ్నించారు. మరి వాటిపై లేని ప్రభావం భారత్పైనే ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఈ పరిస్థితికి 4 ఏళ్ల కిందట తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలే కారణమన్నారు రాహుల్. युवा आप सबको नमस्कार। आज हिंदुस्तान के सामने एक बहुत बड़ा सवाल है। कोविड का समय है। सवाल यह है कि बांग्लादेश की इकोनॉमी एक साथ मिलकर हमें हिंदुस्तान को फिर से बनाना पड़ेगा। मगर अगर कारण कोविड है, कोविड तो बांग्लादेश में भी है, कोविड तो बाकी दुनिया में भी है, तो फिर अगर कारण कोविड है तो हिंदुस्तान पीछे कैसे रह गया? भाइयों और बहनों, कारण कोविड नहीं है, कारण नोटबंदी है, कारण जीएसटी है। 4 साल पहले नरेंद्र मोदी जी ने हिंदुस्तान की अर्थव्यवस्था पर आक्रमण शुरू किया। నోట్ల రద్దుతో కొన్ని వారాల్లోనే లెక్క తేలని సంపద బయటకొస్తుందని, పేదరికంలో మునిగి తేలిన దేశాన్ని నగదురహిత ఆర్థిక వ్యవస్థగా మార్చే మంత్రదండంగా పనిచేస్తుందని కేంద్రంతో పాటు ప్రజలంతా భావించారు. కానీ లక్షల కోట్ల నల్లధనం వెలికితీత అమలుకు సాధ్యం కాని హామీగానే మిగిలిపోయింది. అత్యధికులు ఆస్తులు, ఆభరణాలు, ఇతరత్రా రూపాల్లో ధనాన్ని దాచుకునే పరిస్థితి ఉండటంతో ఇది సాధ్యం కాదని నిపుణులు సైతం చెబుతున్నారు. ఇది వాటి స్పెషల్ ఫోకస్. నమస్తే.